మరిగే పాలలో ఇలా రవ్వ వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరిగే పాలలో ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి రవ్వనైతే వేసుకుందాము. ఇలా రవ్వనైతే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకొని ఇలా పట్టేసుకున్న దాన్ని పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక దాంట్లోకి కొన్ని పాలైతే వేసుకొని ఈ పాలని బాగా మరగనిద్దాము. ఈ విధంగా పాలు అనేది ఇలా పొంగిన తర్వాత ఉడికించుకొని ఇంకా ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం. ఇలా ఇంకొక బౌల్లోకి ఇలా మరిగే పాలను వేసుకొని ఇలా పాలు వేసుకున్న తర్వాత మనం రవ్వని మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా, ఆ రవ్వను అయితే ఇందులోకి వేసుకోవాలి. ఇలా రవ్వను వేసేసుకొని అంతా కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా చేతితో కలపకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి అంతాను. ఇప్పుడు ఇంకా కొంచెం పాలైతే వేసుకుందాము. ఇలా రవ్వను వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు పిండిని అయితే వేసుకోవాలి. ఇలా పిండి వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక స్పూన్ అంతా కొంచెం ఇలా ఈ విధంగా నూనె అనేది వేసుకొని మొత్తం కూడా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేత్తో మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఒకవేళ నీళ్ళైనా వేసుకోవచ్చు, లేదా మరి పాలైనా వేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇంకా చపాతి పిండిని ఏ విధంగా తడుపుకుంటామో ఆ విధంగా తడిపేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా రవ్వ పిండి కలిసేలాగా ఇలా ఈ విధంగా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటే మనకి రవ్వ అనేది బాగా మెత్తబడిపోతుంది. ఇలా ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకు పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఇంకా ఇప్పుడు నూనె ఏం అవసరం లేదు, మనం ముందుగా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము. ఇక్కడ వచ్చేసి ఇంకా 10 నిమిషాల తర్వాత చూడండి మనకి సాఫ్ట్గా అయి ఉంటుంది పిండి వచ్చేసి. చూసారు కదా, ఇలా అయిన పిండిని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసి పెట్టేసుకోవాలి అన్నీ కూడాను. ఇలా మనకి ఇంకెన్నైతే ఉన్నాయో ఇంకన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇలా మెత్తగా తడుపుకుంటే పరాటాలు అనేది చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం పాలతో చేసాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఈ విధంగా ఇంకన్నీ కూడాను చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా చేసి పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక స్పూన్ అంతా మైదా పిండిని అయితే వేసుకుందాము. వేసుకొని ఇప్పుడు అందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె అనేది వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం మనం చేసే దగ్గర ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసుకొని ఈ విధంగా చేతితో ప్రెస్ చేసేసుకొని ఇప్పుడు చపాతీలాగా ఒత్తేసుకోవాలి. ముందుగా ఇలా ఈ విధంగా ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసి పెట్టేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా మైదా, అదంతా కూడాను అప్లై చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇదంతా కూడాను అప్లై చేసేసుకోవాలి. నేను వచ్చేసి మైదా పిండి తీసుకున్నాను, మీరు కావాలి అంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా కట్ చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఇటు సైడు ఇలా ఈ విధంగా చేసి పెట్టేసుకొని ఇలా అంతా కూడాను దగ్గరికి అనేసుకుందాము. ఇలా ఈ విధంగా చేసి పెట్టేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్నవి ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము.
ఇంకా ఇదే విధంగా మరొకటితో ఒత్తుకొని ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడాను ఇదే విధంగా చేసి పెట్టేసుకొని ఇలా పిండిని అనేది అప్లై చేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇంకా అన్నీ కూడాను ఫోల్డ్ అయితే చేసేసుకుందాం. ఈ విధంగా ఇలా ఈ విధంగా అంతా కూడాను దగ్గరగా వేసుకోవాలి. ఇలా ఇంకా మరి కొంచెం నూనె అనేది అప్లై చేసుకొని ఈ విధంగా చేతితో ఒత్తేసుకొని ఒకసారి మరి అంత మందం ఉండకూడదు, మరి అంత పలుచాగా ఉండకూడదు, మీడియంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న పరాటాని ఇంకో ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ఇంకోటైతే తీసుకొని ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకొని ఇలా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. రవ్వ పాలతో ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవడం. ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇక్కడ పెన్నం అయితే పెట్టేసుకొని కొంచెం పైన ఈ విధంగా పెన్నం పైన కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ పరాటాని అయితే వేసుకోవాలి. ఇలా ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని ఇప్పుడు నూనె అనేది అప్లై చేసేసుకుందాం. ఈ విధంగా ఇలాగా ఇలా నూనె అనేది అప్లై చేసేసుకొని రెండు వైపులా కూడాను చూసారు కదా మనకి పొంగుతూ ఉంటుంది, పొంగినట్లు అవుతాయి అనమాట. ఈ పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి, రవ్వ పాలతో చేసేది. ఇలా ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా మరి కొంచెం నూనె అయితే వేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం చేసుకుంటున్న ఇంకో పరాటాని ఇంక అన్నీ కూడాను ఇదే విధంగా కాల్చుకోవడమే. రెండు వైపులా నూనె అనేది అప్లై చేసేసుకొని ఇంకా బాగా కాల్చుకోవడమే. రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా ఇలా అన్ని పరాటాలు కూడా చేసి పెట్టేసుకున్నాం. చూసారా ఎంత మెత్తగా, చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి. ఒక్కసారి ఈ విధంగా చేతితో కొట్టేసుకున్నాము. ఇలా ఈ విధంగా కొట్టేసుకుంటే మనకి పరాటాలు అనేది చూసారా పొరలు పొరలుగా చాలా అంటే చాలా బాగా వస్తాయి. అంతే మెత్తగా కూడా ఉంటాయి. అంతే మనకు నచ్చిన కర్రీస్తో ఈ పరాటాలనైనా తినచ్చు. నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ ఏ దాంట్లోకైనా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మరిగే పాలలో రవ్వతో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.